హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్యా స్టడీ హబ్. మనము ఈ వీడియోలో అర్జున కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అర్జున కాలం నాటి ఆర్థిక పరిస్థితులు. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయంగా ఉండేది. రాజ్యానికి ముఖ్య ఆదాయము భూమి శిస్తు. ఆ భూమి శిస్తు పంటలో 6వ వంతు వసూలు చేసేవారు. అది రాజ్యానికి ముఖ్య ఆదాయంగా వచ్చేది. వ్యవసాయ అభివృద్ధి కోసము నీటిపారుదల బాగా అభివృద్ధి చేశారు. ఆ నీటిపారుదలకు తులా యంత్రాలు వాడినట్లు మనకు హుయాంగ్ సాంగ్ రచించినటువంటి సియుక్యూలో తెలుపుతుంది. అలాగే సియుక్యూలో నారబట్టలు, ఉన్ని, సిల్క్ మస్లిన్తో వస్త్రాలు నేసేవారని కూడా సియుక్యూ గ్రంథంలో పేర్కొని ఉంది. ఓకే, బంగారం, వెండి, దంతాలతో చేసినటువంటి బుద్ధుని విగ్రహాలను తనతో పాటు చైనాకు తీసుకువెళ్ళినట్టు కూడా హుయాంగ్ సాంగ్ పేర్కొన్నాడు. మనం చూసాం, రాజ్యానికి ముఖ్యమైన ఆదాయము భూమి శిస్తు. ఆ భూమి శిస్తుతో పాటు రాజ్యానికి ప్రధానంగా సమకూరే ఆదాయం మనకు 3 మార్గాల ద్వారా వస్తుంది. మొదటి వచ్చేసి సామంతులు చెల్లించేటువంటి కప్పం. హర్షుడు కొన్ని రాజ్యాలను జయించిన తర్వాత కొందరిని తమ సామంతులుగా చేసుకున్నాడు. వాళ్ళు కప్పం చెల్లాల్సిన పరిస్థితి ఉంటుంది. రాజభూములపై వచ్చే ఆదాయము, రాజు ఆధీనంలో ఉన్న భూములను వేరే వారు పండించడం ద్వారా వాటిపై వచ్చే ఆదాయము, అలాగే రాజుకు సమర్పించినటువంటి కానుకలు, కట్నాల వల్ల వచ్చే ఆదాయం. ఈ 3 రకాలుగా ప్రధానంగా రాజ్యానికి ఆదాయం వచ్చేది. అర్జున కాలంలో విధించే పన్నుల ద్వారా కూడా రాజ్యానికి ఆదాయం వచ్చేది. ఈ పన్నులు వచ్చేసి 4 రకాలుగా ఉండేటివి. ఒకటి భాగా. భాగా అంటే భూమి శిస్తు ధాన్య రూపంలో వసూలు చేసేవారు. హిరణ్య అనగా ఆ భూమి శిస్తును ధన రూపంలో వసూలు చేసేవారు. ధన రూపంలో వసూలు చేస్తే హిరణ్య. అలాగే ధాన్య రూపంలో వసూలు చేస్తే భాగా అని పిలిచేవారు. తుల్యమేయ అని వస్తువులను బట్టి అమ్మకం పన్ను విధించేవారు. దాన్ని తుల్యమేయ అనేవారు. బలి అనే పన్ను కూడా ఉండింది. అది ఏ రకమైన పన్ను అనేది స్పష్టంగా తెలిసేది కాదు. మనకు ఈ ఆర్థిక విధానంలో ముఖ్యమైన ఎగుమతులు వచ్చేసి మన దేశంలో దొరికేటువంటి కుంకుమ పువ్వు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, వజ్రాలు ఈ ప్రధాన ఎగుమతులుగా ఉండేటివి. అలాగే దిగుమతులు వచ్చేసి గుర్రాలు, వెండి, బంగారం, ముత్యాలు, మరకతాలు అనేటివి, కెంపులు, మరకతాలు ప్రధాన దిగుమతులుగా ఆ కాలంలో ఉండేటివి. ఇప్పుడు అర్జున కాలం నాటి మత విధానాలు. మొదటగా హర్షుడు ఏ మతం స్వీకరించాడో చూద్దాం. హర్షుడు మొదటగా శివుడిని ఆరాధించేవాడు, తర్వాత సూర్యుని కూడా ఆరాధించేవాడు. దీనిని బట్టి హర్షుడు హిందుత్వాన్ని స్వీకరించాడని తెలుస్తుంది. తర్వాత తన చెల్లెలైనటువంటి రాయశ్రీ అలాగే హుయాంగ్ సాంగ్ ప్రభావం వల్ల హర్షుడు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించాడు. ఈ బౌద్ధ మతం కోసం కనౌజ్లో ఒక గొప్ప విహారాన్ని నిర్మించాడు. ఆ విహారంలో వచ్చేసి బంగారంతో చేసినటువంటి నిలువెత్తు బుద్ధుని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అలాగే మనకు ఆర్షిం ముజుందార్ అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము హర్షుడు సూర్యుణ్ణి, శివుణ్ణి, బుద్ధుణ్ణి ముగ్గురిని కూడా సమానంగా ఆరాధించాడని తెలుస్తుంది. మనకు హర్షుడు బౌద్ధాన్ని స్వీకరించాడు అనే విషయము హర్షుడు నిర్వహించినటువంటి మహాయాన బౌద్ధ పరిషత్ అలాగే మహామోక్ష పరిషత్ ద్వారా తెలుస్తుంది. మొదటగా మహాయాన బౌద్ధ పరిషత్ క్రీస్తుశకం 643లో కనౌజ్లో హర్షుడు నిర్వహించాడు. దీనికి అధ్యక్షుడు వచ్చేసి హుయాంగ్ సాంగ్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఈ మహాయాన బౌద్ధ పరిషత్, మహామోక్ష బౌద్ధ పరిషత్ ఈ రెండింటి మీద చాలాసార్లు గత ప్రశ్నలు అడిగారు, మళ్ళీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇందులో మహాయానం గురించి చర్చించారు. 3000 బౌద్ధ భిక్షువులు, 1000 మంది బౌద్ధ పండితులు వీరు పాల్గొని మహాయాన బౌద్ధ గురించి చర్చించారు. మహామోక్ష పరిషత్ ఇది కూడా క్రీస్తుశకం 643లో జరిగింది. ఈ మహామోక్ష పరిషత్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హర్షుడు నిర్వహిస్తాడు. ఇది 90 రోజుల పాటు నిర్వహిస్తాడు. ఇది కూడా ప్రతి 5 సంవత్సరాల ఒకసారి ప్రయాగ వద్ద నిర్వహిస్తాడు. ప్రయాగ అనగా గంగా యమున నదుల సంగమ ప్రదేశం.
ప్రయాగ వద్ద హర్షుడు మహామోక్ష పరిషత్తును ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తాడు. ఇలాంటివి 6 జరిపాడు. ఈ 6వ దానికి హుయాంగ్షాంగ్ హాజరయ్యాడు. ఈ 5 సంవత్సరాలు సంపాదించిన మొత్తాన్ని దాన ధర్మాలు చేసి హర్షుడు రిక్త హస్తాలతో తన ఇంటికి తిరిగి వెళ్తాడు. ఈ మహామోక్ష పరిషత్తులో దీనిని 90 రోజుల పాటు నిర్వహిస్తారు. 6వ మహామోక్ష పరిషత్తుకి హాజరైనటువంటి ఇతర పాలకులు వచ్చేసి భాస్కర వర్మ, 2వ ధ్రువసేనుడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మహామోక్ష పరిషత్తుకు హాజరైనటువంటి వారు ఎవరు, కింది వాటిలో ఎవరు అని అడిగే అవకాశం ఉంది. మనకు భాస్కర వర్మ, 2వ ధ్రువసేనుడు, హుయాంగ్షాంగ్ ముగ్గురు కూడా మహామోక్ష పరిషత్తుకి హాజరయ్యారు. ఇవి హర్షుని యొక్క మత విధానాలు. మన వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.